హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hi guys, this is Vamsi. Welcome to my first episode of Vandercast Media Podcast in collaboration with P2 Media. As I promised, I am back with my first guest, and I would like to introduce to my first guest, Ms. Abhigna Utiluru is here with me. Hi Abhigna, ఎలా ఉన్నారు? బాగున్నాను, నేను చాలా బాగున్నాను. సారీ లేట్ గా వచ్చినందుకు, బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్. అది చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాను, ఫస్ట్ నేనే ఇట్లా అడుగు పెట్టినందుకు. సర్ప్రైజింగ్లీ, యు నో వాట్, ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్ కూడా. ఇన్ మై లైఫ్ టైమ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్. ఓకే, అయితే ఇద్దరికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అయితే ఫస్ట్ ఎపిసోడ్. yes సో జస్ట్ లిసనర్స్ కోసం నీ ఇంట్రొడక్షన్ ఇవ్వగలవా? అంటే బై వాట్ బ్యాక్గ్రౌండ్ యూ డిడ్ అండ్ వాట్ యూ డిడ్ అండ్ నౌ వాట్ యు ఆర్. నేను యాక్చువల్లీ నా ఇంట్రొడక్షన్ మీద పని చేయాలి, ఎందుకంటే నేను చాలా చాలా చేశాను లైఫ్ లో. లైక్ ఐ వాజ్ అ జూమా ఇన్స్ట్రక్టర్, ఐ వర్క్డ్ యాజ్ అన్ అనలిస్ట్ ఎట్ రీసెర్చ్ సెంటర్, ఐఎమ్ అ బయోటెక్నాలజిస్ట్, ఐఎమ్ అ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, నౌ ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ అ కాంటెంట్ క్రియేటర్. సో ఐ థింక్ నేను నా లైఫ్ లో ఏదైతే ట్రై చేయాలనుకున్నానో, నేను ఐఎమ్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంట్ టు బి. I'm everything that I would love to be. So I am that. I don't want to limit myself ఒక region. But right now, na moment lo, I call myself as an actor, as an artist. నేను కాంటెంట్ క్రియేట్ చేస్తాను, అందరినీ అలరించడానికి ట్రై చేస్తాను. గుడ్. మీ స్కూలింగ్ ఎక్కడ చేశారు, లేదా కాలేజ్ ఎక్కడ చేశారు? నా స్కూలింగ్ ఈజ్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్ హై స్కూల్, తార్నాక. ఐఎమ్ అ తార్నాక కిడ్, అ సికింద్రాబాద్ కిడ్. అండ్ దెన్ నా +1 +2 నేను నారాయణ జూనియర్ కాలేజ్ తార్నాకలో చేశాను అగైన్. అండ్ దెన్ ఈవెన్చువలీ ఐ మూవ్డ్ ఆన్ టు డూయింగ్ బయోటెక్నాలజీ ఫ్రమ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ ఫ్రమ్ అమిటీ యూనివర్సిటీ, నోయిడా, ఢిల్లీ. నోయిడా, ఓకే. ఈవెన్ ఐ స్టడీడ్ ఇన్ ఫరీదాబాద్. ఫరీదాబాద్ లో నేను నా గ్రాడ్యుయేషన్, బీటెక్ గ్రాడ్యుయేషన్ చేశాను. బట్ నోయిడా కూడా వచ్చాను నేను. నోయిడాలో మా ఫ్రెండ్ ఒకటి చదివితే. My childhood was in Delhi, so now I'm very familiar with a lot of places in Delhi. So me too. High five. Delhi is but my sadly ఏంటంటే, మొన్న నేను లాస్ట్ టైం ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాను 1 week. బట్ ఇది వరకు ఉన్న ఢిల్లీ ఎలా అయితే ఇప్పుడు లేదు, బికాస్ ఆఫ్ పొల్యూషన్. తెలుసు కదా. అవును, ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటుంది అది. దట్స్ సంథింగ్ దట్ we should be responsible for. సో ఇప్పుడు నేను ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పబోతున్నాను లిజనర్స్. అభిజ్ఞ ఈజ్ ఆల్సో యాక్టర్, బట్ నౌ షీ ఈజ్ ఆల్సో డూయింగ్ సమ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ విచ్ ఐ రియల్లీ లవ్. థాంక్స్. తన ఫిట్నెస్ ప్రోగ్రామ్ పేరు న్యూట్రిషల్. దాని గురించి అభిజ్ఞనే చెప్తారు. సో ఈ యాక్చువల్లీ నేను అందరికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇది 4 ఏళ్ల నుంచి చేస్తున్నాను. 4 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా నేను ఎప్పుడు దీన్ని పబ్లిసిటీ చేయలేదు అంత ఎక్కువగా. ఇప్పుడు నా పని నేను పబ్లిసైజ్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ లో, కానీ ఫిట్నెస్ రెజీమ్ ఏదైతే ఉందో దట్ సూపర్ పర్సనల్ టు మీ. కొన్ని థింగ్స్ నేను పబ్లిక్ చేయను, లైక్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ క్లోజ్ టు మీ, మై ఫ్యామిలీ లేదా నా ఫ్రెండ్స్ ని, కానీ నేను అంత పబ్లిసైజ్ చేయను. సో ఫిట్నెస్ ని కూడా అలానే నేను చూస్తాను. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను, మీకు చెప్పారు కదా. లేదా నేను ఢిల్లీ నుంచే ఆన్లైన్ అనేది, ఇప్పుడు కరోనా వల్ల అందరూ ఆన్లైన్ వెళ్తున్నారు, కానీ ఢిల్లీలోనే నేను నా హైదరాబాద్ క్లయింట్స్ కి కానీ, నా ముంబై క్లయింట్స్ కి కానీ, నా తమిళనాడు క్లయింట్స్, వీళ్ళందరికీ నేను ఆన్లైన్ ఉండే ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫుడ్ సైకిల్, నేను ఎక్సర్సైజ్ సజెస్ట్ చేసేదాన్ని. కానీ కరోనా రాగానే చాలా మంది సఫర్ అయిన విషయం ఏంటంటే యాక్టివ్ లైఫ్ మిస్ అవ్వడం. సో అప్పుడు అందరికి అవసరమైన థింగ్ ఏంటి అంటే ఫిట్నెస్. సో నేను నా వంతు ప్రయత్నం ఇలా ఆన్లైన్ లో వచ్చేసి నా ఫిట్నెస్ రెజిమ్ ని, నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను జిమ్ అన్న వర్కౌట్ ని జిమ్ కి పరిమితం చేయను. ఐ వాంట్ టు యాక్చువల్లీ గో అవుట్, వాక్, రన్నింగ్. సో ఎనీ ఫిజికల్ యాక్టివిటీ టు మీ ఇస్ అ వర్కౌట్. ఏ కొంచెం ఒక స్టెప్ వేసినా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ వర్కౌట్ టు మీ. సో అలా దాన్ని మైండ్ లో పెట్టుకొని నేను కరోనా టైంలో కొంతమందిని మంత్లీ 10 to 20 పీపుల్ ని ఎన్రోల్ చేసుకొని ఐ జస్ట్ టేక్ దెమ్ త్రూ నా రోజు
డైలీ రొటీన్ లో నేను వర్కౌట్స్ ఏవైతే చేస్తాను దట్ కీప్ మేకింగ్ మీ ఫిట్ బై ద టైమ్ నా రోల్స్, బికాస్ ఈచ్ క్యారెక్టర్ డిమాండ్స్ ఫర్ బాడీ టైప్, రైట్? సో అందుకని చెప్పేసి దాన్ని గోల్ గా పెట్టుకుంటూ నాతో పాటు అందరిని అలా ఫిట్నెస్ రూట్ లో తీసుకెళ్దామని న్యూట్రిషన్ ని స్టార్ట్ పెట్టాను. థ్యాంక్స్ దట్ యు వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ నువ్వు సెకండ్ మంత్ కి కూడా ఎన్రోల్ చేసుకున్నావు. ఫస్ట్ పార్టిసిపెంట్ న్యూట్రిషన్ లో నేను మీరు ఫస్ట్ పబ్లిసైజ్ చేసినప్పుడు యా అవును, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ప్రోగ్రామ్. అంటే అది నా లాక్డౌన్ లో హెల్ప్ అయింది. థ్యాంక్ యూ, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. అండ్ మీ విజన్ ఏంటి టు డూ ద న్యూట్రిషన్, అంటే ఫ్యూచర్ విజన్? ఫ్యూచర్ విజన్ యాక్చువల్లీ న్యూట్రిషన్ అనేది నేను టు బి సూపర్లీ ఫ్రాంక్ నేను ఆబ్వియస్లీ ఎర్నింగ్ ఆస్పెక్ట్ లో స్టార్ట్ పెట్టాను వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, బికాస్ ఫిట్నెస్ ఇండస్ట్రీ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, చాలా సంపాదించవచ్చు మీరు. కానీ ఓవర్ ద టైమ్ మీరు కన్సిస్టెంట్ లేకపోతే మీరు అంత ప్రాఫిట్స్ చేయలేరు. కాకపోతే ఏమవుతుంది అంటే ఫిట్నెస్ పర్సనలీ నాకంటూ నా మెంటల్ హెల్త్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మా డాడీ అంటూ ఉంటారు, నువ్వు వర్కౌట్ చేయని రోజు చాలా చిరాగ్గా ఉంటావు అబ్బి, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ, వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చి మాట్లాడు, దెన్ యుల్ బి సూపర్ చర్పీ అని. అలా చూసుకుంటే కనుక నా క్లయింట్స్ అందరూ ఎవరైతే ఫిట్నెస్ ని కొత్తగా డిస్కవర్ చేసినప్పుడు దే చేంజ్ అస్ పీపుల్. అండ్ మోస్ట్లీ నేను అమ్మాయిల్ని ఫిట్నెస్ కి పుష్ చేయాలని ఎక్కువ చూస్తాను. దిస్ ఇస్ మై అల్టిమేట్ గోల్, విజన్, లైక్ యు ఆస్క్, టు మేక్ విమెన్ ఫిజికలీ స్ట్రాంగ్ దట్ విల్ హెల్ప్ దెమ్ బికమ్ మెంటలీ స్ట్రాంగ్. బికాస్ అన్ఫార్చునేట్లీ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే అమ్మాయిలకి హార్మోనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అండ్ ఎస్పెషలీ ఎట్ ద mid-20s నుంచి మొదలవుతాయి. అండ్ దట్ అది చాలా మెంటల్ హెల్త్ కి టోల్ తీసుకుంటుంది. దీని అవేర్నెస్ అనేది చాలా మంది మాట్లాడితే కానీ తెలియదు, ఎందుకంటే ఉమెన్ ఆర్ ద ఫ్యూచర్ కదా. you've come from a woman, I've come from a woman, so a healthy uterus, again a healthy body, again a healthy mental health. సో ఫ్యూచర్ కరెక్ట్ గా ఉండాలంటే అమ్మాయి కరెక్ట్ గా ఉండాలి. సో దిస్ ఇస్ మై విజన్, టు మేక్ హెల్తీ జనరేషన్. లేటర్ ఒక్కరిని మార్చినా కూడా ఇద్దరిని మార్చినట్టు. లెట్స్ సే షీస్ ఫ్యామిలీ ప్లానింగ్ 2 people, గివింగ్ అ గుడ్ ఫ్యామిలీ. ఐ థింక్ ఆ బ్లెస్సింగ్ కోసమనే నేను ఇది స్టార్ట్ పెట్టాను. దట్స్ మై విజన్, టు మేక్ హెల్తియర్ విమెన్, అ హెల్తియర్ ఫ్యామిలీ ఇస్ ద విజన్ బిహైండ్ ఇట్. మేక్ సెన్స్. సో ఈ ఫిట్నెస్ స్టార్ట్ చేయాలనే ఐడియా మీ నుంచే వచ్చింది, లేదా ఎవరైనా సజెస్ట్ చేశారు స్టార్ట్ చేయమని ఇలాంటి ప్రోగ్రామ్? నాకు I'm a dancer. As I think as a kid I always loved dancing. నాకు డాన్సింగ్ చాలా ఇష్టం. కూచిపూడి నుంచి మొదలు పెట్టాను. కానీ ఫిట్నెస్ అనేది ఎప్పుడు ఫిట్నెస్ అనేది తట్టలేదు నాకు. యాక్చువల్లీ నా ఇంజనీరింగ్ అప్పుడు తెలుసుకున్నాను దట్ దేర్ సంథింగ్ కాల్డ్ జూంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్. నేను దాన్ని డాన్సింగ్ అనుకుని ఎన్రోల్ అయ్యాను. అలా చేయడం వల్ల ఐ సా మై బాడీ చేంజ్ చాలా, యునో. అండ్ వెన్ యూ ఫిజికలీ ఫిట్ యూ ఆర్ సూపర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే మంచి క్లోత్స్ యూ కెన్ వేర్. అగైన్ ఇట్స్ బ్యాడ్, అప్పట్లో ఆ థింకింగ్ అలా ఉంటుండే కదా. స్కూల్ కిడ్స్ అండ్ కాలేజ్ కిడ్స్ యూ ఆర్ ఆల్వేస్ వాంటింగ్ టు లుక్ ఎట్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో నేను అలా చూసుకునే జుంబా ఫిట్నెస్ ని తీసుకున్నాను. దాని తర్వాత స్లోలీ చాలా ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ని అనలైజ్ చేసి నా బాడీలో చేంజెస్ గమనించి అలా ఫిట్నెస్ లో ముందుకెళ్ళాను. ఇట్ వాజ్ అ వెరీ గ్రాడ్యువల్ ప్రాసెస్ అనే చెప్పుకోవాలి. దేర్ వాజ్ నో పర్టికులర్ గోల్ టు ఇట్. ఓకే. సో ఫస్ట్ టైం నీ లైఫ్ లో ఫిట్నెస్ అనే పదం ఎప్పుడు విన్నారు? ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫిట్నెస్ అనే పదం, యాక్చువల్లీ మనం అందరం ఎంటర్టైన్మెంట్ కిడ్స్ కదా. సో మనం చూస్తూ ఉంటాము హీరో హీరోయిన్స్ రోల్ కోసం అని చెప్పేసి జిమ్ వెళ్తారు, 2 months లో బక్కగా లేదా లావుగా అయిపోయి వస్తారు. సో అలాంటి ఫిట్నెస్ అన్న పదం అంటే మనం బాలీవుడ్ లేదా టాలీవుడ్ నుంచే నేను చూసాననే చెప్పాలి. బట్ అదర్వైజ్ అన్నలు వీళ్ళు జిమ్ కి కొత్తగా వెళ్ళడం మొదలు పెట్టేవాళ్ళు ఇంటర్మీడియట్ అవ్వగానే. మసిల్స్ కావాలి, నాకు 6 pack కావాలి అని చెప్పి. సో అప్పుడు జిమ్ ఓన్లీ అబ్బాయిలకనే అనుకునేదాన్ని. సో అలా ఫిట్నెస్ అన్న మాట మైండ్ లోకి వచ్చింది. ఇప్పుడు అన్నలందరూ మానేశారు, నేనే ఇంకా ఐఎమ్ స్టిల్ కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు అనిపించింది. అంటే కొంచెం డీపర్ ఇన్సైట్స్ కోసం. ఇట్ జస్ట్ ఇంటర్వ్యూ లాగా ఏం కాదు, జస్ట్ వీఆర్ హ్యావింగ్ ఎ చిల్ సెషన్. అంటే ఇప్పుడు మన కాన్వర్సేషన్ నుంచి ఎవరైనా ఏదైనా ఇన్స్పిరేషన్ డ్రా చేసుకున్నా, లేకపోతే మీరు చేసేది ఏదైనా వాళ్ళకి తెలిసిన, మీరు ఉమెన్ ఎలా పుష్ చేద్దాం చూస్తున్నారో, నేను తెలుగు పాడ్కాస్ట్ కాంటెంట్ ని కొంచెం మంచి కాంటెంట్ ఇవ్వడానికి పుష్ చేద్దామని చూస్తున్నా. అది నా విజన్ ఇన్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఐఎమ్ విత్ యూ. మోర్ పవర్ టు యూ. డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ ప్లేసెస్ అని ఆశిస్తున్నాను. నేను కూడా. సో క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇది ఫెడ్రిక్ నీచే అని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు కదా, తను ఒక కోట్ చెప్పాడు, హీ హూ హ్యాస్ ఎ వై టు లివ్ కెన్ బేర్ ఆల్మోస్ట్ ఎనీ హౌ. ఇదన్నమాట కోట్. సో ఇది నా లైఫ్ లో చాలా ఇంపాక్ట్ చూపించింది. అండ్ అది ఎలా అంటే టు వ్యూ పాయింట్ ఆఫ్ ద థింగ్స్ మార్చింది అనమాట ఆ కోట్.
సో క్వశ్చన్ Great. ఏంటంటే, ఆల్రెడీ అచీవ్ చేసిన దాంట్లో మీ టాప్ 2, వై డిడ్ యూ అచీవ్ దోస్? నువ్వు యాక్చువల్లీ క్వశ్చన్ అడిగేంత వరకు నేను ఎప్పుడు అనలైజ్ చేయలేదు. నేను ఐఎమ్ నాట్ అ వై పర్సన్, తెలుసా. ఐఎమ్ షూర్ ఫ్రెడరిక్ ఇస్ అ బిగ్గర్ పర్సన్ టు సే దట్. నా లైఫ్ లో ఎప్పుడు ఏది వై అని క్వశ్చన్ చేయలేదు. ఎందుకు అంటే ఐఎమ్ అ వెరీ మొమెంటరీ పర్సన్. నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఈ మొమెంట్ హ్యాపీగా చేస్తున్నట్టు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఇస్ జస్ట్ అ షార్ట్ సబ్సెట్ ఆఫ్ యువర్ డేస్. నువ్వు ఒక డే ఎలా స్పెండ్ చేస్తున్నావు, నీ లైఫ్ ని నువ్వు అలా స్పెండ్ చేస్తావు. సో నాకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, నేను అది ఈవెన్చువల్లీ లాంగ్ టర్మ్ కి అవుతాయని చాలా గట్టిగా నమ్ముతాను, విచ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఆల్సో. కానీ ఇప్పుడు నువ్వు వై అన్నావు కాబట్టి నేను ఆ వై ని నేను డిస్కవర్ లైక్ ఆలోచిస్తున్నాను. ఏం చేస్తాను ఒక వై అయితే ఏంటి అంటే, లైక్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రొడక్షన్, ఐ వాజ్ మెనీ థింగ్స్, ఐ ఆమ్ మెనీ థింగ్స్ కదా. ఒక పాయింట్ ఇన్ టైమ్ లో నేను చాలా చేసేదాన్ని. లెట్స్ సే ఇయర్ బ్యాక్ ఓన్లీ నేను గ్లోబల్ డేటా రీసెర్చ్ సెంటర్ లో అనలిస్ట్ గా పనిచేసేదాన్ని. వాజ్ అ కోర్ జాబ్. ఇట్ పేడ్ మీ ప్రిటీ మచ్ గుడ్ అమౌంట్. అదే కాకుండా నేను జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా ఉండేదాన్ని ఒక జిమ్ లో. సో పొద్దున 8 to 9 నేను జిమ్ కి వెళ్ళి నా జుంబా క్లాస్ తీసుకొని 9 కి నా ఇంటికి వాపస్ వచ్చి రెడీ అయిపోయి 10 o'clock కి ఆఫీస్ వెళ్ళి మళ్ళీ 7 కి ఇంటికి వాపస్ వచ్చి 8 to 9 మళ్ళీ ఈవినింగ్ క్లాస్ తీసుకొచ్చి పడుకొని ఇలా వీక్ అంతా చేసేదాన్ని. తర్వాత వీకెండ్ కి ఏం చేసేదాన్ని అంటే, నా యూట్యూబ్ ఛానల్ అనేది ఉండేది. ఆ యూట్యూబ్ ఛానల్ కి షూట్ చేసేదాన్ని. అలా మంత్ అంతా నేను ఇదే చేసి 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 ఎగ్జాక్ట్లీ 6 months తర్వాత వై అని క్వశ్చన్ వేసుకున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను? నా కోసం చేస్తున్నానా, లేదా మీ టు డూ అ సెటిల్డ్ జాబ్, అమ్మా నాన్న కోసం చేస్తున్నానా? యూట్యూబింగ్ ఎందుకు చేస్తున్నాను? నా కోసం చేస్తున్నానా, జస్ట్ టు బి అ పార్ట్ ఆఫ్ ద హోల్ కాంటెంట్ క్రియేటర్ సిచ్యువేషన్ కోసం చేస్తున్నానా? ఎందుకు చేస్తున్నాను? ఓ రోజు నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే, నేను రాస్తాను. నాకేమైనా బాదర్ వేస్తే నేను రాస్తాను. సో రోజు రోజుకి ఇది నాకు బాదర్ అవుతుంది అనేది అన్ని చిన్న థింగ్స్ రాస్తాను నేను. దట్ హెల్ప్స్ మీ లాంగ్ వే. అలా రాసిన రోజు నేను ఏది అనలైజ్ అయ్యానంటే, ఎస్ యూ కెన్ బి మెనీ థింగ్స్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు బి దట్. నాకు జాబ్ అవసరం లేదు, నాకు జాబ్ చేయాలని లేదు, నేను ఎందుకు ఇంత చదివాను అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అల్టిమేట్లీ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ బీ ఎ పర్సన్ దట్ కెన్ బికమ్ అన్ యాక్టర్. యూనో, యాక్టర్ అవ్వాలనే ఉండే నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఐ డోంట్ హ్యావ్ ద గట్ ఫీలింగ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మై ఫ్యామిలీ గివ్స్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్ టు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి చాలా ఇది అన్నమాట. జస్ట్ ఇన్ అడిషన్ ఏంటంటే, జస్ట్ వై ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, దాన్ని హౌ డిడ్ యూ అచీవ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి. సో అలా ఏ రోజైతే నేను రాసుకున్నానో అన్నిట్లో నాకు బాదర్ అయ్యేది ఏంటంటే ప్రెషర్, స్ట్రెస్. ఐఎమ్ చేసింగ్ ఒక బస్ ని చేజ్ చేస్తున్నట్టు, దట్ డజంట్ స్టాప్ లా ఉండింది నాకు. సో అలా కూర్చుని రోజు ఐ జస్ట్ లెట్ గో ఆల్ దీస్ ఫీలింగ్స్. మేడ్ మీ చాలా ఎంపవర్ ఫీల్ అయ్యా వంశీ నేను. దట్ డే ఐ రియలైజ్ దట్ యునో, నా లైఫ్ ఇది, నా కార్ ఇది, నేను నా గేర్ రాడ్ నా చేతిలో తీసుకోవాలి, నేను నా స్టీరింగ్ నేను చేతిలో తీసుకోవాలి. నేను సంతోషంగా ఉంటే అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు ఏ రోజైనా కదా. సో ఇంటికి వచ్చేసి ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు క్విట్ మై జాబ్. నేను ఏం చేస్తాను నాకు తెలియదు. దీని తర్వాత ఢిల్లీలో జాబ్ ఆఫర్ వచ్చింది అనమాట. దాని తర్వాత which paid me better. My dad's like, "Hello, Delhi is our home. You know, you can definitely have fun." I said, "No, Papa. I think I want to do something." That makes me come to how I did it. Because life లో saturation point reach అయ్యాను where I don't want to talk about myself. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని లేదు. నాకు ఇది చేయాలని ఉంది. ఎందుకు చేయాలని ఉంది నాకు తెలియదు. నాకు చేయాలని ఉంది అంతే. నేను చేసి చూపిస్తాను. అలా ధైర్యం తెచ్చుకొని నేను లైఫ్ లో ఒకటే బిలీవ్ ఏం చేస్తానంటే, ఐఎమ్ జస్ట్ ఆన్సరబుల్ టు మై పేరెంట్స్. as long as they are happy, I'm not answerable to anybody. I think అదే నా పవర్, that I am close to my mom and dad, and అదే నా డ్రైవింగ్ ఫోర్స్ కూడా. సో అలా హౌ అని మా అమ్మ నాన్నకి చెప్పాను. వాళ్ళకి బిలీవ్ లేకుండే, ఎందుకు చాలా ఈ ఇండస్ట్రీ ఇది అది అని చెప్పారు. నాన్నకి చెప్పేస్తాను, లేదన్న యూనో లెట్స్ ట్రై ఇట్ అవుట్. ఇన్ని డిగ్రీలు ఉన్నాయి లైఫ్ లో, వీ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు ఇట్. ఫైన్, లెట్స్ ట్రై ఇట్ అవుట్ అని. 1 year later మై డ్రైవ్ ఇస్ స్టిల్ అలైవ్. నేను ఇలాంటివి ఇంకా చేయాలనుకుంటాను, ఇంకా పెద్దవి చేయాలనుకుంటాను. సో దట్స్ మై హౌ అండ్ వై. 2 లేవు కానీ ఒకటి ఉంది, కానీ గట్టిగా ఉంది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అభిజ్ఞ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నేనేం పర్సనల్ గా బిలీవ్ చేస్తానంటే, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఓవర్ రేటెడ్. బట్ ఫెయిల్యూర్స్ గివ్ యూ ఎ హోల్ లాట్ టు టాక్ అబౌట్. సో నా క్వశ్చన్ ఏంటంటే, నీ లైఫ్ టాప్ 3 ఫెయిల్యూర్స్ ఏంటి, అవి నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలిగావు? చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు. బట్ నేను ఐమ్ విత్ యూ ఓన్లీ. యాక్చువల్లీ ఫెయిల్యూర్స్ ఆర్ ఓవర్ రేటెడ్. ఎందుకంటే
మనము ఒక పర్సన్ వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ చెప్తేనే కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయం. అదేంటో తెలియదు. ఒకళ్ళు సంతోషంగా నీ ముందు తిరిగారు అంటే అరే ఏంటి ఇంత బిత్తిరిగా తిరుగుతుంది అని చెప్పి ఒక వర్డ్ జడ్జ్మెంట్ ఇస్తాం. అదే ఆ పర్సన్ ఏడుస్తూ మా అమ్మ నాన్న ఇలా కష్టపడతారు, నాకు నా స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్తే కానీ మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయం. ఈ థింకింగ్ ని ఎప్పుడు మార్చాలి అంటే మనమంతలో మనము వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి వితౌట్ నోయింగ్ దర్ స్టోరీ. అది అందరి హక్కు. రెస్పెక్ట్ అనేది అందరి హక్కు. సో ఈ మోడ్ లో నేను జనరల్లీ ఐ డోంట్ టాక్ అబౌట్ మై ఫెయిల్యూర్స్. నేను ఎప్పుడు నా స్టోరీస్ గురించి మాట్లాడను. బట్ సిన్స్ ఇట్స్ స్పెషల్, ఐ థింక్ వన్ ఫెయిల్యూర్ స్టోరీ దట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ఫెయిలింగ్ అట్ రిలేషన్షిప్స్. Let's not say it's just a boyfriend-girlfriend relationship. I'll say it's more likely to be friendships. నేను ముందు చెప్పాను నీకు దట్ ఐఎమ్ సకర్ టు సేయింగ్ నో. నేను నో చెప్పలేను. నేను ఐఎమ్ అ గర్ల్ హూస్ బ్రాట్ అప్ టు ప్లీజ్ పీపుల్. అందరికి చెప్పినట్టు చేస్తే అరే మంచి అమ్మాయి, పద్ధతి గల అమ్మాయి అని ఒకటి వస్తుంది, అండ్ యూర్ మేకింగ్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్ దట్ వే అని చెప్పేసి. కానీ యూ కెన్ స్టిల్ సే నో అండ్ బీ అ గుడ్ పర్సన్. నచ్చకపోతే నో చెప్పడంలో లేదు. ఒక ఫెయిల్యూర్ ఏంటి అంటే వన్ సచ్ selective no is important. ఒక such experience happened in my end of my engineering. దాని గురించి మాట్లాడే అంత క్రెడిట్ ఇయ్యను, బట్ I can say that a lot of relationships failed in my life there. మా ఫ్యామిలీ తోటి ఉన్న నా రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. నాకున్న ఒక బెస్ట్ ఫ్రెండ్ తో నా రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. వన్ పర్సన్ ఐ కన్సిడర్డ్ మై లైఫ్ టు బి ఫెయిల్ అయింది. అవన్నీ ఫెయిల్ అయిపోయేసరికి సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది కదా, ఇంతమంది నీకు సపోర్ట్ ఉండే వాళ్ళు ఒకటేసారి పోయేసరికి. సో ఆ టైంలో ఐ హ్యాడ్ టు హోల్డ్ మై సెల్ఫ్ టుగెదర్, టు బీ గ్రేస్ఫుల్. ఎందుకంటే యూ కాంట్ బీ వీక్ బికాస్ ద వరల్డ్ ఇస్ మీన్ దర్. నువ్వు వీక్ ఉంటే నిన్ను తొక్కేయాలనే చూస్తాడు. Exactly. I didn't know how to start. It was like a new life. అప్పటి వరకు నువ్వు ఒక నార్మ్స్ ని బిలీవ్ చేస్తూ ముందుకెళ్తావు కదా. సడన్లీ నీ లైఫ్ లో ఇంపార్టెంట్ పీపుల్ ఒకటే టైంలో డ్రాప్ అయితే ఐ థింక్ దట్స్ ద లోయెస్ట్ పాయింట్. నేను ఇప్పటికీ ఆలోచిస్తే నాకు ఆ మెమరీ అంత గాన్ ఉంటుంది. ఐ కాంట్ థింక్ ఆఫ్ ఇట్. అంత ఫ్లష్ అవుట్ చేశాను నేను. నాకు ఆ జనాలు కూడా గుర్తులేరు మైండ్ లో. అలా ఫ్లష్ అవుట్ చేసాడు. ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్. దట్ గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. మరుపు అనేది it's a gift. So I think that was the failure, and thankfully I had to restart my life. I have to rediscover my friends. అనే వాళ్ళు నీ తప్పులో కూడా నీ పక్కన ఉండాలి. తప్పు అని ప్రైవేట్ గా చెప్పాలి. నలుగురిలో నిల్చోపెట్టి నువ్వు తప్పు అని చెప్పేవాడు ఫ్రెండ్ అవ్వడు నా అకార్డింగ్లీ. ఎందుకంటే ఐ డోంట్ నో, అలా అని ఎవరైనా ఇన్ ఎనీ గుడ్ సెన్స్, దట్ వాజ్ వాట్ ఐ లెర్న్డ్ దట్ ఇలా ఫ్రెండ్షిప్స్ ఇది రియల్ అని నాకు అర్థమైంది. ఫ్రెండ్షిప్ కి ఇది టాప్ 3 చెక్స్. ఒక రిలేషన్షిప్ కి ఇది మెయిన్ చెక్. ఒక ఫ్యామిలీకి ఇది మెయిన్ చెక్. ఒకరిని నమ్మాలంటే ఇది మెయిన్ చెక్. అల్టిమేట్లీ నీ పర్సనల్ లైఫ్ హ్యాపీ ఉంటేనే నువ్వు ప్రొఫెషనల్ లో హ్యాపీ ఉంటావు అనేది నా బిలీఫ్. దే ఆర్ ఇంటర్లింక్డ్. సో దట్ వే ఇట్ మే బి అ స్ట్రాంగర్ పర్సన్. నాకు ఇప్పటికీ చూసుకుంటే చాలా సెలెక్టివ్ పీపుల్ ఉంటారు, అండ్ దే సపోర్ట్ మీ. దే ఆర్ మై బ్యాక్ బోన్, వంశీ. వాళ్ళు అంత ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ ఇన్ మై లైఫ్. దట్ మీన్స్ అ లాట్. అలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, ప్లీజ్ డోంట్ ప్లీజ్ పీపుల్. అది పనికి రాదన్నాడు. జస్ట్ కౌంట్ 3 people నీ లైఫ్ లో. ఈ 3 people ఫ్రెండ్షిప్. ఎందుకంటే రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ మనసి. నీ లైఫ్ లో 2-3 ఉన్నా వాళ్ళు నీ వెనకున్నారు, నిన్ను బిలీవ్ చేస్తున్నారు అంటేనే నీ ఫ్యూచర్ బెటర్ ఉంటది. ఇలా ప్లీజింగ్ చేస్తున్న 4 ఉంటే యుల్ జస్ట్ ఆర్ చేజింగ్ అనదర్ బస్ దట్ నెవర్ స్టాప్. అదొక ఒయాసిస్ అనే చెప్పుకోవాలి. హై ఫై. దట్స్ వన్ ఫెయిల్యూర్ that actually changed my life, that made me a new person, that made me love my family, that made me choose better people ani cheppochu. Super. So here we'll take a break and we'll be back. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revantanu Poju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్ మరియు అమెజాన్ అలెక్సాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే వెళ్ళి వినేయండి. వద్దొద్దు, ఈ ఎపిసోడ్ విన్నాక వినండి. Hi guys, welcome back to the second part of this podcast. So Abhigna, ఇప్పుడు నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్.
Okay, no, no. I don't consider myself as an But influencer I do. actually. అంటే యంగ్ కానీ ఇన్ఫ్లుయెన్సర్, yeah, అంటే యంగ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్, అవునవును, డాన్స్ ఇన్ఫ్లుయెన్సర్, అవునవును. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఆ టైప్ ఆఫ్. ఓకే, ఓకే. యా ఇన్ఫ్లుయెన్స్ అనేది అందరు అలా ఒక రంగంగా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సెస్. సో దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్. ఇంతమంది నిన్ను నమ్మి చూస్తున్నారు, నువ్వు అంటే ఇష్టం అంటే డెఫినెట్లీ లుక్స్ అయితే కాదు. అది ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో, యూఆర్ మోర్ దెన్ యువర్ లిప్స్టిక్, యూఆర్ మోర్ దెన్ యువర్ మస్కారా, యూఆర్ మోర్ దెన్ ద క్లోత్స్ యువర్ వేరింగ్. ఒకళ్ళకి ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? నా ఫేవరెట్ హీరో ఒక అల్లు అర్జున్, ఇంకోటి విజయ్ దేవరకొండ. ఓకే, అల్లు అర్జున్ ఎందుకు ఇష్టం మీకు? స్టైల్. అండ్ విజయ్ ఎన్ని ఎందుకంటే years నుంచి అల్లు? పర్సనాలిటీ. అల్లు అర్జున్ నాకు ఎప్పటి నుంచి ఇష్టం అంటే ఆర్యా 2 అప్పటి నుంచి. నాకు ఆర్యా నుంచే ఇష్టం. ఐ థింక్ ఇట్స్ మై ఫస్ట్ ఫేవరెట్. నాకు అప్పుడు అంత ఏజ్ లేదు కాబట్టి ఒక ఫేవరెట్ హీరో. బ్యాక్ దెన్ ఇట్ ఈస్ జస్ట్ చిరంజీవి అంతే. ఓజీ స్టార్ చిరు ఫర్ బ్లడ్ గ్రూప్ చిరు. సేమ్. సో అప్పటిదాకా నాకు చిరంజీవి హీరో అంతే, ఇంకెవరు లేరు, ఇంకెవరు ఉన్నారు కూడా నాకు తెలియదు. బట్ దగ్గర నుంచి కొంచెం డాల్ సెన్స్ లో వెళ్ళాం కాబట్టి స్టైల్ అసలు ఆర్యా 2 స్టైలింగ్ చూసి ఫిదా. Yeah. See, what drew attention to Allu Arjun was his style, definitely. So, influencer ke a bonus. You can represent your style. But what will keep them going, is your personality. At the end of the day, Chiru ki ippatiki manam enduku Chiru peru vinagani ila avtam. It's his humanity, it's his nature. So, a pro and con for any influencer is to use their power rightly. Oka platform neekundi ante, please tell them that you're more than what you look. It's what inside of you that matters. So that is the con. You can misuse it and me political views kani, me community views kani, you can rub it off. That can be a con. But the pro is the fact that you're changing someone's life. ఇప్పుడు లేవగానే మనము ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం, మనం ఫాలో అయ్యే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇట్స్ ఆటోమేటికలీ ఇట్స్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ. అరే వాళ్ళు క్యూట్ గా ఇలా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ గోయింగ్ టు పంప్ యూ అప్. పాజిటివిటీ ఇస్ లైక్ అ వైరస్, ఇట్ జస్ట్ స్ప్రెడ్స్. సో అలా దాన్ని రైట్ గా యూజ్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ అ ప్రో. you're leaving a part of you in so many people's heart. Con is you're talking. This one time I heard someone say skin color చాలా ఇంపార్టెంట్ అమ్మాయికి. మనం ఈ సెంచరీలో ఉన్నాము, స్కిన్ కలర్ గురించి ఇంకా మాట్లాడుతున్నారు జనాలు అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇంకా చాలా మంది అక్కడ అమ్మాయిలు లో ఇన్ కాన్ఫిడెన్స్ వినేసి లేదు నేను తెల్లగా అవ్వాలి అని అనుకుంటారే తప్ప నేను ఇండిపెండెంట్ అవ్వాలి అని ఆలోచించారు. సో దట్ ఈస్ ద కాన్ ఆఫ్ ఇట్. చాలా మందికి అసలు ఇండిపెండెంట్ ఎలా ఉండాలో కూడా తెలియదు, డెఫినేషన్ తెలుసు కానీ తప్పు లేదు వంశీ యాక్చువల్లీ. ఎందుకంటే అవును తప్పు లేదు, ఎందుకంటే మనం ఉండే సమాజంలో ఇండిపెండెన్స్ ఇస్ నాట్, ఎస్పెషలీ విమెన్ ఇండిపెండెన్స్ ఇస్ నాట్ ఎంకరేజ్డ్. వాళ్ళకి ఒకవేళ అమ్మాయిలు నేర్చుకున్నా చాలా మంది అబ్బాయిలకి కొత్త ఇది, ఇంకా వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి. సో ఇండిపెండెంట్ ఉమెన్ ఇండిపెండెన్స్ నేర్చుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ పీపుల్ అరౌండ్ దెమ్ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ అ గర్ల్ హూస్ ఇండిపెండెంట్. సో ఇట్స్ అ ప్రాసెస్, వి నీడ్ టు గివ్ ఇట్. అమ్మాయిలకి ఎలా తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే అర్థం కావట్లేదు. అదే ఇండిపెండెంట్ అదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు కూడా దే షుడ్ ఆల్సో కోప్ అప్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ సెలీనా గోమెజ్? నేను ఇది వరకు నుంచే ఫాలో అయ్యాను, నీకు సెలీనా గోమెజ్ ఇష్టం అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి ఫాలో అయ్యాను. ఏ సాంగ్ పెట్టుకుని వినేవాడిని. నా ఫేవరెట్ పాడ్కాస్ట్ లో నన్ను చూడలేరు కాబట్టి నేను సెలీనా గోమెజ్ షర్ట్ వేసుకున్నా పిల్లలు. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి రీసెంట్ సాంగ్ ఐస్ క్రీమ్ కదా, ఐస్ క్రీమ్ రీసెంట్ ఐస్ క్రీమ్. నీకు ఇష్టం అది? నాకు రీసెంట్ గా వుల్ఫ్స్ నచ్చింది. వుల్ఫ్స్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు. నా ఫేవరెట్ సాంగ్ ఈజ్ హూ సేస్. Actually చాలా old song when she was young. Who says so very cute song. And ఆ ఏజ్ కి తనకి she had a big idea to tell people that ఎవరు చెప్తున్నారు you're not perfect అని చెప్పేసి. That's a very cute song. Correct song. Empowering. అండ్ నీ స్ట్రెస్ ని యాంగ్జైటీని ఎలా స్ట్రీమ్ లైన్ చేసుకుంటావు? అంటే కాంటెంట్ బ్లాక్, నువ్వు కాంటెంట్ రాద్దాం అనుకుంటావు లేదా చేద్దాం అనుకుంటావు, కాంటెంట్ బ్లాక్స్ వస్తాయి. సో అది ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తావు? చాలా మంది ఎలా హ్యాండిల్ చేస్తాను అడుగుతారు, నేను ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తాను అడుగుతాను. అంటే కొంచెం డీవేటో లేదా ఏదో ఒక దగ్గర మోటివేషన్ చూసుకున్నాం, వీల్ గెట్ అన్ ఐడియా. ఇప్పుడు నేను ఒక చోట బ్లాక్ అయ్యా, అక్కడ ఎంత స్టక్ అయినా నాకు ఐడియా రాదు. ఏదో బుక్ చదువుతున్నాను లేదా ఒక సినిమా చూస్తాను, ఇది అక్కడ కనెక్ట్ అవుతుంది. సో అలా నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు?
నేను టు బీ ఫ్రాంక్ నేను ఎప్పుడు కాంటెంట్ బ్లాగ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. థ్యాంక్ఫుల్లీ ఎందుకు అని చెప్పుకోవాలంటే నేను చాలా జానరాస్ మీద పనిచేస్తుంటాను కదా రోజుకి. నా ఇన్స్టాగ్రామ్ అని అనుకోవచ్చు, లేదా నా కిరాక్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అని అనుకోవచ్చు, గర్ల్ ఫార్ములాకి యాక్టింగ్ అని అనుకోవచ్చు. సో ఓ డైవర్సిటీ ఉంది ఇన్ మై ప్లేట్. సో అలా ఒక్కొక్క చోట నుంచి ఐ కెన్ డ్రా మై ఇన్స్పిరేషన్. కానీ కాంటెంట్ బ్లాక్ ఇస్ యాక్చువల్లీ థింగ్ లైక్ యూ సెడ్, అదొక్కటి సిచ్యువేషన్. చాలా మంది వెకేషన్ కి వెళ్ళిపోతారు, అలా చాలా మందికి దే డీల్ విత్ ఇట్. విత్ మీ ఎప్పుడైనా నేను ఆలోచించాలి ఇలా ఏమైనా చేయాలి అంటే కొత్త వాళ్ళని కలవాలనుకుంటా, కొత్తగా ఎవరితో మాట్లాడాలనుకుంటా. మైండ్ యూ అగైన్ పర్సనలీ మాట్లాడాలనుకుంటా నేను. ఇలా ఐఎమ్ నాట్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వర్చువల్ ఫ్రెండ్షిప్స్, దో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఐ నెవర్ ట్రైడ్ ఇట్, ఐఎమ్ ఓపెన్ టు ఇట్. బట్ నాకు పర్సనల్ మాట్లాడితే దట్ ఈస్ రియల్ టు మీ. నేను రియల్ స్టఫ్ ని ఐఎమ్ హ్యూజ్ సకర్ టు రియల్ రిలేషన్షిప్. యా యా అండ్ యూ ఇంటెన్షన్ తెలుస్తుంది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఐ థింక్ ఒకళ్ళని చూస్తే వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోగలవు. గట్ ఫీలింగ్ అనేది స్ట్రాంగ్. సో అలా కొత్త వాళ్ళని కలిసినప్పుడు కానీ, కొత్తగా వాళ్ళు ఏమైనా మాట్లాడితే కానీ తెలిసిపోతుంటాయి. లైక్ దిస్ వన్ టైమ్ ఐ వాస్ యాక్చువల్లీ థింకింగ్ వాట్ టు డూ ఇన్ కిరాక్ స్టైల్, ఏం చేయాలని ఆలోచిస్తే సో వెళ్ళి కిరాక్ స్టైల్ కంటే ముందు వెళ్ళి నేను కలిసాను. మాట్లాడినప్పుడు ఐ సా వై యూ వేరింగ్ అ లూజ్ ప్యాంట్ అని అడిగాను ఆ అబ్బాయి. హీ సెడ్ ఇట్స్ కంఫర్టబుల్ అబి. ఐ సెడ్ బట్ జారిపోతుంటది, అది ఎలా కంఫర్ట్ అవుతుంది అంటే నేను స్ట్రెచ్ చేయగలను. నాకు అప్పుడు అర్థమైంది పాపం అబ్బాయిలకి దిస్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ విత్ ప్యాంట్స్. సో ఎలా చెప్పాలి వీళ్ళకి ప్యాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆప్షన్స్ లేవు బేసికలీ బట్టల్లో. ఉన్న 2-3 ఆప్షన్స్ లో కూడా ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి మీరు? సో అందుకని చెప్పాను నేను, పాపం లేరా నీకు వేస్ట్ కి కరెక్ట్ ఉండాలి, దెన్ నువ్వు మోకాళ్ళు ఫోల్డ్ చేసుకునేటట్టు ఉండాలి, కరెక్ట్ గా యాంకిల్ కి ఫిట్ అవ్వాలి. యాంకిల్ వరకు ఉంటే యూ లుక్ స్టైలిష్. అండ్ ఇదే ప్యాంట్ నేను 4-5 సార్లు వేసినా యుల్ బి కంఫర్టబుల్ ప్లస్ యుల్ స్టిల్ లుక్ స్టైలిష్. అప్పుడు అలా వచ్చింది. సో మీటింగ్ రియల్ పీపుల్ ఇస్ a way to get rid of the content block ఏదైతే ఉందో. నా స్ట్రెస్ యాంగ్జైటీ లైక్ ఐ సెడ్ బిఫోర్, నేను ఇంజనీరింగ్ వరకు ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ. బట్ మేబీ ఐ డెంట్ నో దేర్ వాజ్ అ టర్మ్ కాల్డ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ, రైట్? సో అప్పుడు తెలియదు, ఏదైనా ఓకే ఇట్స్ మేబీ న్యాచురల్ అనుకుంటాం. తర్వాత చాలా మంది మాట్లాడితే మనం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి స్ట్రెస్, ఏంటి యాంగ్జైటీ అని. సో లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐ రైట్ అలాట్. ఐ రైట్ అబౌట్ మై ఫీలింగ్స్ అలాట్. సమ్ టైమ్స్ చాలా ఫ్రస్ట్రేట్ అయితే కాల్ మీ బిచాంట్లా అనిపిస్తుంది, కానీ మీకు ఐ బర్న్ ఆల్సో. ఇట్స్ సంథింగ్ దట్ బాదర్స్ మీ, ఐ రైట్ ఇట్ అవుట్ అండ్ ఐ బర్న్ ఇట్ అండ్ ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్. సో స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీని నేను నా పెన్ అండ్ పేపర్ తోటి డీల్ చేస్తాను. దట్ వర్క్స్ ఫర్ మీ. అంటే ఆర్యా 2లో అల్లు అర్జున్ రాసి ఇలా కొట్టేస్తున్నట్టు అనమాట. ఓ వావ్, నో అలా అంత లేదు కానీ, బట్ మైన్ ఇస్ అ లిటిల్ మోర్ ఆర్గనైజ్డ్ అని చెప్పుకోవాలి. థింగ్స్ టు డూ కి ఒక ప్లానర్ ఉంటుంది, మై ఫీలింగ్స్ కి ఒక ప్లానర్ ఉంటుంది, అండ్ ప్రాబ్లమ్స్ కి ఒక బుక్ ఉంటుంది. సో 3 books I always have with me. Okay, so in connection one to of them this, has a lock by the one of them so has in a connection lock. to the topic of the styling, కిరాక్ స్టైల్ అంటే యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ టు స్టైలింగ్ చేయాలనే థాట్ మీదే కాంటెంట్ క్రియేటర్? నాదైతే డెఫినెట్లీ కాదు, నాది అస్సలు కాదు. ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ థింగ్ ఆఫ్ ఇట్. నేను వెళ్ళాను చాయ్ బిస్కెట్ కి, బిజినెస్ మేనేజ్మెంట్ రోల్ కి వెళ్ళాను. బట్ ఐ టోల్డ్ శరత్ దట్ శరత్ ఇస్ ది హెడ్ ఆఫ్ చాయ్ బిస్కెట్. చెప్పాను దట్ ఇది ఎందుకు అని అడిగాడు. ఐ సెడ్ ఐ వాంట్ టు ఎర్న్ అండ్ పుట్ దట్ మనీ ఇన్ మై యూట్యూబింగ్. అంటే డైరెక్ట్లీ మైట్ as well do యూట్యూబింగ్ and earn కదా అంటే, దెన్ he said what are you interested in, what do you want to be long term? I said I want to become an actress. Then you're wasting your time, please become an actress right away. So girl formula lo acting cheyalani, we'll start a channel annadu. Then we were streamlining what I can do. Like I told, I do a lot of things. So it's like nu chaala confused no enda biganiki em kavali life la laga annadu. Ide slang enda biganiki em kavali life la. So I want to become an actress. Sare nuvu girl formula lo acting chestundu, neeku adi workshop la untundi. But seems like it you very interested in styling, you clothing is something that you like అని అన్నాడు. Said yeah I like dressing up, I like telling people what to do, what not to do. Though I'm not a master with it. నేను అసలు మాస్టరే కాదు, it's just my interest. సో అప్పుడు శరత్ అన్నాడు let's start it అన్నాడు. సో శరత్ అన్నమాట నీ పొటెన్షియల్ చూసింది స్టైలింగ్ లో. Sharath, yes. Sharath and Samosa Uday, and they both of them, chai biscuit people, both of them sat down. Just like, let's do this. And it started last year, August. Okay. Yeah, 1 year. Congrats for 1 year of it. Thank you. ఇంకొకటి, నీ పర్ఫెక్ట్ హ్యాంగ్ అవుట్ ఆర్ చిల్ అవుట్ ఎలా డిఫైన్ చేస్తావు? అంటే నువ్వు ఏది ఎంజాయ్ చేస్తావు? ఇలా ఎంజాయ్ చేస్తే దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ చిల్ అవుట్, దిస్ ఈజ్ మై స్పేస్ అని నీకు ఎలా అనిపిస్తుంది? ఎవరితోటి కంపెనీ బేస్డ్ మీద లొకేషన్ చెప్తా నేను. మేబీ ఫ్రెండ్స్ తోటి ఎలా చిల్ అవ్వచ్చు అని అంటున్నా. నాకు కంపెనీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ ప్లేస్ అనిపిస్తుంది.
So the ideal hangout to me is ideal people. I don't want to waste my energy on people that bring my energy down. నాకు ఎనర్జీ తక్కువ చేస్తే నచ్చదు. So that is the first prerequisite. సెకండ్ ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్ లో బీచ్ ఉంటే యూ విల్ సీ మీ ఎవ్రీ డే దే. ఐఎమ్ అ బీచ్ బేబీ. నువ్వు ఇప్పుడు ట్యాంక్ బండ్ కి ఎలా అయితే వెళ్తారో టూరిస్ట్ స్పాట్ లాగా యూ విల్ జస్ట్ సీ మీ బీచ్ లో. సో మేబీ నా ఫ్రెండ్స్ తోటి బీచ్ సైడ్ నా ఒక క్యాంప్ ఫైర్ లో కూర్చొని టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ హౌ వీ యూస్ టు బి ఎంజాయింగ్ ఆల్ ద పాస్ట్ మెమరీస్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యాంగ్ అవుట్ టు మీ. ఇది నాకు తెలుసు. ఎందుకు ఎలా అంటే లిసనర్స్ కోసం చెప్తున్నాను. బిఫోర్ మీకు వేరే అభిజ్ఞ కావాలి అంటే అపార్ట్ ఫ్రమ్ చాయ్ బిస్కెట్ స్టఫ్, గో సర్చ్ హర్ ట్రావెల్ బ్లాగ్ ఇన్ యూట్యూబ్. తను చాయ్ బిస్కెట్ రాకముందు తను ఒక ట్రావెల్ బ్లాగ్ యూట్యూబ్ చేసేది. డిఫరెంట్ లొకేషన్స్ లో వెళ్ళి నేను ఈ ట్రిప్ ఇలా ఎంజాయ్ చేస్తున్నా, అలా ఎంజాయ్ చేస్తున్నా, ట్రావెల్ బ్లాగ్ ఎప్పుడో స్టార్ట్ చేసింది అభిజ్ఞ. మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ అభిజ్ఞ కావాలి అంటే గో చెక్ దట్. అప్పుడు నాకు చాలా కష్టం కూడా ఉండేది తెలుగు మాట్లాడడం. ఎందుకంటే అందరు హిందీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుగు అర్థమయ్యేది కాదు. సో హిందీలో మాట్లాడి మిడ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చి అలానే మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఫైనలీ నాకు తెలుగు ఫ్రెండ్స్ వాపస్ వచ్చేసరికి ప్రాపర్ గా మాట్లాడుతున్నా తెలుగు. సూపర్ అసలు. అవునా, నీకు ఇక్కడ ఒకటి చెప్పాలి. మా మదర్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ యువర్ తెలుగు. నీ తెలుగు చూసి నాకు రోజుకు ఒక క్లాస్ పిస్తుంది. అసలు ఆ అమ్మాయి మాట్లాడే తెలుగు ఏంటి, నువ్వు మాట్లాడే తెలుగు ఏంటి నేర్చుకుంటావా, కనీసం నేర్పించమని అడుగు. ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటున్నావు కాబట్టి నేర్పించమని అడుగు అంటుంది. How sweet. Thanks to your mom a lot. And actually, I get this a lot. More than my friends, their parents like me. ఎందుకో నాకు తెలీదు. I get this a lot. వస్తారు, అభి ఏమైంది బాగా గుర్తుంటది వాళ్ళకి. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే చా బిస్కుట్ లో చెప్తే వీళ్ళందరూ నవ్వుతారు తెలుసా నా తెలుగు విని. ఏంది అభి నువ్వు నీ తెలుగు అని జోక్ వేస్తారు. సో ఐ థింక్ ఇట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫర్ యువర్ మామ్. అండ్ ఇది మా మామ్ నుంచి వచ్చింది. ఈ తెలుగు అంతా ఐఎమ్ లెర్నింగ్ అగైన్ విత్ మై మామ్. తను తెలుగు టీచర్, పిహెచ్డి చేశారు తెలుగులో మై మామ్. మా అమ్మ పిహెచ్డి చేశారు ఇంగ్లీష్ లో. నైస్. పిహెచ్డి, లాంగ్వేజ్ పిహెచ్డి కిడ్స్ వేర్. ఇంకొక టిప్ బిట్ ఏంటంటే మొన్న ఫెబ్ లో నేను ఇండియా వచ్చినప్పుడు 2 weeks ప్లాన్ చేసుకున్నాను. నేను మా మామ్ ని తీసుకుని ఐ కేమ్ టు రౌడీ సన్ డౌనర్. అండ్ తను యు వర్ దేర్ అండ్ మై మామ్ వాస్ బగ్గింగ్ మీ ఆల్ ఓవర్ టు కాల్ అ బిగ్ ఐ వాంట్ టు టాక్ టు హర్. నేనేం చెప్తున్నానంటే ఐ డోంట్ నో హర్. తన నా ఫ్రెండ్ కాదు. ఎలా సార్ వచ్చి మా అమ్మతో మాట్లాడాను, ఎలా అడుగుతానమ్మా, ఒకసారి అర్థం చేసుకున్న బాగా నువ్వు అంటే. ఇంకా చివర్లో ఈవెంట్ అంతా తెలుసు. ఈవెంట్ అంతా అయిపోయాక నేను నిన్ను అప్రోచ్ అయ్యి మా మదర్ ఫోటో దిగుతారంట మీ టీం అందరితో అంటే, నువ్వు వచ్చి మీ టీం అందరూ కలిసి కూర్చుని వి ఆల్రెడీ హ్యాడ్ ఏ పిక్చర్. బట్ నీకు అది But I think you're the only one. ఇద్దరు వచ్చారు యాక్చువల్లీ మామ్స్ తోటి అలా. So I was a little because నేను పెన్సిల్ స్కర్ట్ వేసుకున్నా కదా. సో నాకు ఓకే మామ్ ముందు పెన్సిల్ స్కర్ట్ ఇట్స్ ఓకే. మా అమ్మకి విజయ్ అంటే చాలా ఇష్టం నాతో పాటే. సో తను తీసుకెళ్లిపోయి జస్ట్ విజయ్ అంటే మేము యాక్చువల్లీ విజయవాడలో ఉంటాం. జస్ట్ ఆ ఈవెంట్ కోసం వి బుక్డ్ బస్ టికెట్ అండ్ వి కేమ్ ఫర్ ది ఈవెంట్ అండ్ వి లెఫ్ట్ జస్ట్ ఫర్ ది ఈవెంట్. Lucky are those actors who have people like you who travel for them just oka glance kosam. But he gave a picture for us. Nenu, ma mom, Vijay. There is a picture. So sweet. Lucky. And andartho me chai biscuit team andartho maatladindi. Pawan and nuvu taniki ma mother ki chaala ishtam. Avana? Thanks auntie. Auntie vinipinchi podcast. నిన్న కూడా ఫస్ట్ ఎపిసోడ్ నా గెస్ట్ ఎవరో తెలుసా నీ ఫేవరెట్ అభిజ్ఞ అంటే, అవునా తెలుగు నేర్చుకునేసి ఎప్పుడైనా అని చెప్పి, తెలుగు పాడ్కాస్ట్ చేస్తున్నావు కదా తెలుగు ఇప్పుడైనా నేర్చుకో అని చెప్పింది. ఖచ్చితంగా నేను చెప్తాను ఆ విషయం. ఓకే రిలాక్స్ అని చెప్పాను. ఇంకొకటి బిఫోర్ యు వైండ్ అప్ ఒకటి అడుగుతాను. ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక క్రియేటర్ కి మైండ్ సెట్ ఎలా ఉండాలి నువ్వు అనుకుంటావు? No, I don't really know. I think నేను అలా చెప్పలేను మైండ్ సెట్ ఎలా ఉండాలని. కానీ ఒకటైతే ఏం చెప్పగలను అంటే అందరు అప్రోచ్ డిఫరెంట్ ఉంటది. ఐఎమ్ నో బిగీ టు టెల్. నేను పెద్ద స్థాయికి ఏం రాలేదు ఇది చేయి అది చేయని చెప్పడానికి. ఇట్స్ ఆల్సో షేమ్ఫుల్ అలా చెప్పడం. ఎవ్రీబడి ఈజ్ స్టిల్ లెర్నింగ్. అందరు నేర్చుకుంటున్నారు. ఒకటి ఏంటంటే నువ్వు కాంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నావు అంటే యూ లవ్ స్టోరీ టెల్లింగ్. నీకు ఇష్టం ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో నీ థాట్స్ తెలియకుండా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నావు చాలా మందికి హూ ఆర్ యంగ్ అండ్ హూ ఆర్ చేంజింగ్. So it's a responsibility.
మోర్ లైక్లీ. సో నువ్వు ఈవెన్ ఫ్యాషన్ వీడియో చేసినా ఏ చేసినా ప్లీజ్ కీప్ ద మారల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అలైవ్. ఏది చేస్తున్నా దాని మొరాలిటీ రైట్ ఉండాలి. సో ఒక చిన్న లెట్స్ సే చిన్న బోల్డ్ మూవ్ చేస్తున్నావు అనుకో, యూ కెన్ టెల్ లైక్ సింగ్ దట్ గర్ల్స్ వేసుకోవచ్చు, ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, అది తన రెస్పెక్ట్ ని తక్కువ చేయొద్దు. దట్స్ అన్ ఎగ్జాంపుల్ యూనో. అలా మారల్ ఆస్పెక్ట్ చేస్తే జస్ట్ కీప్ బిఫోర్ రైటింగ్ ఎనీథింగ్, మేక్ షూర్ దట్ యూ లవ్ ఇట్ ఫస్ట్ థింగ్. అలా నువ్వు ఫర్ అ లాంగ్ టైమ్ నువ్వు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్స్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ టేక్ ఇట్ అప్ అండ్ టెల్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్. డోంట్ మిస్యూజ్ ఇట్ అని అంతే. Super. So that's it. Thanks first for big hug for doing this. And Thank you so అడిగిన much. వెంటనే లైక్ నీకు నువ్వు చెప్పి అలవాట్లేదని నాకు ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. ఇప్పుడు చెప్తా నేను, అదొక ఫెయిలియర్ అని చెప్పా కదా, ఇప్పుడు నేర్చుకున్నాను. 2 learnings నా లైఫ్ లో, లెర్న్ హౌ టు సే నో అండ్ 2 లెర్న్ వాట్ టు ఇగ్నోర్. నా లెర్నింగ్స్ అది నీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి సజెస్ట్ చేస్తున్నా. నా లెర్నింగ్స్ ఏంటి అంటే ఆబ్వియస్లీ టు సే నో ఇస్ అ వెరీ బిగ్ లెర్నింగ్. అమ్మాయిలకి ఇంకా అది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది నో చెప్పడం. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే నా రియాక్షన్, కంట్రోల్ టు రియాక్షన్. ఎవరికి రియాక్ట్ అవ్వాలి ఎవరికి అవ్వద్దు అనేది విల్ టేక్ యూ లాంగ్ వే. సో అదనదర్ లెర్నింగ్. సో లిసనర్స్, నౌ దేర్ ఇస్ ఎ సర్ప్రైజ్ బికాజ్ ఇది నా పాడ్కాస్ట్ నేను నా బర్త్డే ప్లాన్ చేసుకున్నాను. ఈ బర్త్డే స్టార్టర్ గా When is your birthday? టుమారో What are you 25th of saying? September. You're a Libra 25th of baby too, మనం September. Libra kids. యాక్సిడెంటల్లీ నిన్న నీ స్టేటస్ చూసాక నాకు అర్థమైంది యువర్ ఆల్సో లిబ్రా అని. Yes, నా birthday is in 2 weeks I think. But great. I can't send you birthday present. వచ్చినప్పుడు కలుద్దాం. ప్రెసెంట్ How Done. sweet. నెక్స్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు ఐ విల్ మీట్ యూ విత్ మై మామ్ ఇఫ్ పాసిబుల్. Definitely, please do. షూర్. సో లిసనర్స్, ఇక్కడ దాకా విన్న వాళ్ళకి మీకు ఒక సర్ప్రైజ్. నేను యాక్చువల్లీ ఒక గివ్ అవే ప్లాన్ చేశాను. నా బర్త్డే గిఫ్ట్, నా బర్త్డే పార్టీ కింద నా ఫ్రెండ్స్ లాగా మీకు ఒక పార్టీ ఇద్దామని. సో ఒక 2 of the listeners ని అభిజ్ఞ పిక్ చేస్తుంది ర్యాండమ్ గా. Yeah. When 500 streams have hit my podcast and 500 people who followed my Instagram, they'll be having 2 people as giveaways for her fitness program for a month for free. సో అంటే 500 వ్యూస్ వచ్చిన తర్వాత 500 ఫాలోవర్స్ నీ ఇన్స్టాగ్రామ్ కి వచ్చిన తర్వాత అందులో నుంచి ఇద్దరిని నేను నా న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ లో నీ ద్వారా గిఫ్ట్ లా ఎన్రోల్ చేసుకోవచ్చు అంటున్నాం. అవును, వాళ్ళు స్టేటస్ పెట్టాలన్నమాట. మన లాస్ట్ పాయింట్ దగ్గర పాడ్కాస్ట్ వింటున్నప్పుడు స్టేటస్ పెట్టి నిన్ను నన్ను ట్యాగ్ చేసి వాళ్ళకి ఎలా నచ్చిందో పాడ్కాస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు రాస్తే హూ రోట్ ద బెటర్ ఫీడ్బ్యాక్ అనే దాన్ని బట్టి. సో బేసికలీ పాడ్కాస్ట్ వినేసి స్టోరీ పెట్టేసి నిన్ను ఫాలో అయిపోతే వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఛాన్స్ వస్తుంది. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా నా ముందు న్యూట్రిషన్ దాంట్లో 3 giveaways పెట్టినుండే, ఎందుకంటే యూనో చాలా మంది కెనాట్ అఫోర్డ్ అ లాట్ ఆఫ్ ఫిట్నెస్ అని చెప్పి. కానీ నేను కూడా తక్కువ మందిని ఎందుకు పెడతాను అంటే పర్సనల్ కేర్ అనేది ఈజీ అవుతుంది. ఎక్కువ మంది అయితే యూ కాంట్ యాక్చువల్లీ పర్సనల్ లుక్ అవుట్ ఫర్ దెమ్. కానీ దిస్ మంత్ ఐ థింక్ ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ యూ టు మీ ఆల్సో. న్యూట్రిషన్ ఫ్యామిలీని అలా మనం ఎక్స్పాండ్ చేస్తాం. సో ఈ ఎపిసోడ్ టైటిల్ నేను ఉమెన్ పవర్ అని పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే పవర్ ఈజ్ ఫిజికల్ టు ఫిట్నెస్ కాబట్టి. సో ఐ వాంట్ టు గివ్ టు పీపుల్ ద పవర్ ఆఫ్ ఫిట్నెస్ ఫ్రమ్ అభిజ్ఞ. Yes, I can't wait for those two to join my family. Superb. Thanks, Mamsi. So thank you, Abhigna, for your time. Of course, it's always a pleasure. Let's meet soon. And thank you, listeners. Next week మళ్ళీ మీకు ఇంకో తెలుగు టాలెంట్ తో మీ ముందుకు వస్తాం. Until then, this Whoa. is Vamsi signing off. Bye. Bye.